ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 30వ అధ్యాయము పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఈ విధముగా నుడివెను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్ల పక్షమున చివర వచ్చు 3 తిథులను త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనునది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును. ఈ 3 తిథులలోనూ స్నానాదులను చేయలేని వారు ఈ మూడింటిలో ఏ తిథి యందు వైశాఖ స్నానాదులను చేసినను వారికి 3 తిథుల యందును స్నానాధికమును చేసిన పుణ్యఫలము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వ దేవతలను జలములను ఆవహించియుందురు. ఆ తిథి యందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమ యందు శ్రీ మహావిష్ణువు ఆవహించియుండును. చతుర్దశి యందు సర్వ యజ్ఞములను ఆ తిథి యందు ఆవహించియుండును. చతుర్దశి యందు ఆవహించియున్న తిథి కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములై ఉన్నవి సుమా. బ్రహ్మహత్య, సురపానము మున్నగు పాపములు చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములనిచ్చును. దేవాసురులు క్షీరసాగరమును మదించుచుండగా ఏకాదశి యందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ అను 3 తిథులకును ఈ 3 తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును. వైశాఖ మాసము 30 దినములను వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ 3 తిథుల యందును స్నానాధికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిత్తుము. ఈ 3 తిథుల యందును స్నానాధికమును చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడి నీటి స్నానమును చేసిన వారు 14 మన్వంతరములను ఉన్నంత వరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు దేవతలకు పెరుగన్నము నెయ్యని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుచుందురు. వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయేగాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు. వైశాఖ మాసముల నెలనాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై 3 తిథుల యందును స్నానాధికములను చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాన్నిధ్యమును నందుదురు. ఈ మాస వ్రతమును ఆచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజింపని వారికి మేము శాపములనిత్తుము. అట్టివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేని వారై బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణులకు సూపమును పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియకు పుత్రుని పొందును. ఈ 3 దినముల యందును గీతాపఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినముల యందు విష్ణు సహస్ర నామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలను అవసరము లేదు. పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు
ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఇందురు. శక్తియుండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ 3 దినములందు భాగవతమును ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ 3 దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, కొందరు సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు, వైశాఖ స్నానం ఆచరించిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యువెప్పుడునూ ఉండదు. 3,50,00,000 తీర్థములను కలిసి ఏమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టి వారు పాపములన్నీయు మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొని మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను అని అనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయము కంటే ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగు వానిలో స్నానమాడిన వారికి మీ కల్మషములు అంటును. అనగా సూర్యోదయము కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషం అంటదు, వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి. కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా. నాయన శృతదేవా, నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు, శివునకును సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కాక విరమించెను. ఇట్టిచో సామాన్యుడనగు నేనెంతటి వాడను, శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములనందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శృతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరించెను. అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యెను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వశుభకరమగు వైశాఖ మహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీటిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను, చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగా వ్రాసి ఇంటనుంచుకున్న సర్వశుభములు, భుక్తి, ముక్తి, శ్రీహరి అనుగ్రహము కలుగును. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.